ఆహా! సండే వచ్చేసింది. సండే ఫుల్ ఫన్ డే అండ్ ఫుల్ నాన్ వెజ్ ఫెస్టివ్ డే. చాలామంది ఇలానే ఫీల్ అవుతారు కదా! అండ్ అందులో నేను కూడా ఉన్నాను. మీలో ఎవరైనా ఉన్నారా? నేనైతే బాగా నాన్ వెజ్ ఆ రోజు నాన్ వెజ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటా. కానీ ఏముండదు చికెనే లేదంటే బయటికి వెళ్ళి తినడమే. బయటికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయటనే తింటాను నేను. ఎగ్జాక్ట్లీ అందరికి చాలామందికి తెలుసు నా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి. ఎందుకంటే చాలా వండుకోవడానికి బద్ధకం వేసి చాలాసార్లు అండ్ వండుకోలేక కొన్నిసార్లు అండ్ వంట చేయాలి అంటే అబ్బా ఇప్పుడు చెయ్యాలా అని చెప్పాక ఇందాకలే బద్ధకమని కొన్నిసార్లు మంచిగా చేసేసుకోవచ్చు అనిపిస్తుంది కానీ అంత చేయలేము లేవలేము మార్నింగ్ లేచి చేసుకోలేము. మన మొక్కలేము ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి చేసేసుకోవచ్చు. అలా అనిపించింది కొన్నిసార్లు. సో ఈరోజు ఏమైందంటే మా డాడీ వాళ్ళు వస్తున్నారు నా దగ్గరికి. వచ్చినప్పుడు వాళ్ళు చికెన్ కర్రీ తెస్తున్నాను నువ్వు పులావ్ చేస్తామని చెప్పేసి అన్నాడు మా డాడీ. సరే పులావే కదా అయిపోతుందిలే ఫటాఫట్ తొందరగా చేసేసుకుని తీసుకోవచ్చు అనుకుంటే వాళ్ళు అందులో కర్రీ ఏమైనా ఉందా అంటే లేదని చెప్పారు. ఫస్ట్ అరే కర్రీ కూడా చేయాలా నేను చెయ్యను అలాగైతే అని చెప్పేసి అంటే ఆ తర్వాత కర్రీ ఉందని తర్వాత ఎప్పుడో చెప్తారనమాట. అట్లా అయిన తర్వాత నేను పులావ్ రెడీ చేసేస్తున్నాను. అది ఎలా చేసి సింపుల్గా టేస్టీగా ఈజీగా చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. వెజ్ పులావ్ ఎవరైనా ఓన్లీ వెజ్ పులావ్ అయినా తినేయచ్చు. అలా చేశాను నేను చూపిస్తాను. టిప్ కూడా చెప్పాను ఇక్కడ నేను ఫాలో అయింది ఏంటో 10 minutesలోనే చేసేసుకోవచ్చు. రైస్ కుక్కర్ అండ్ గ్యాస్ రెండు కావాలి. దానికైతే రైస్ కుక్కర్లో ఆయిల్ వేసేసి దానిలో మీరు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. మిల్ మేకర్, క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప అండ్ ఆనియన్స్, మిర్చి, బఠానీ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని మగ్గించేసి అందులో కారం వేసుకోవాలనుకున్న కారం వేయండి. నేనైతే కారం స్కిప్ చేసేస్తాను. నేను కారం అసలు వెజిటేబుల్ రైస్లో యూజ్ చేయను. అది అందులో కొంచెం అంత ఉప్పు అండ్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే గ్యాస్ లేని వాళ్ళు హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ని దానిలో వేసేసి అందులో కలిపేసేయండి. హాట్ వాటర్ అయితే కొంచెం ఎక్కువగా స్టీమ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం తొందరగా మనకి రైస్ అయిపోతుంది. అండ్ రైస్ ఇక్కడ పొడిగా రావాలంటే ఇంకొకటి పెన్ ఉంటే అందులో మీరు కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోండి. బాస్మతి రైస్ అయితే నానబెట్టుకొని అది గ్లాస్కి 1.5 గ్లాస్ వాటరు అండ్ లేకపోతే గ్లాస్కి గ్లాసే వేయండి. అలాగే ఇక్కడ వాటర్ వేస్తూ గ్లాస్ పడేయకండి ఓకేనా. అది చేయి జారిపోయింది దాన్ని మళ్ళీ ఏమనొద్దు. గ్లాస్కి వాటర్ వేసుకుని అది నానబెట్టిన బియ్యాన్ని వేసేసిన తర్వాత ఒక్క 10 minutes పక్కన అలా ఉంచేస్తే రైస్ కుక్కర్ మంచిగా పని చేస్తేనే ఇది పని చేయకపోతే నేనేం చేయలేను. మాదైతే పని చేయట్లా ఎక్కువ టైం పట్టేసింది. మూత పెట్టేసి ఆ తర్వాత కరివేపాకు చల్లేసుకుని శుభ్రంగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఎమ్మి ఉంటుంది. ట్రస్ట్ మీ నమ్మి చేయండి మంచిగా వచ్చింది. నాకు వచ్చు చేయడం అయితే. మరి మీలో ఎంతమందికి వచ్చో రాదో నాకైతే తెలియదు. అందులో చికెన్ కర్రీ అలా పెట్టుకుని 2 ఆనియన్స్ ఒక్క నిమ్మకాయ వేసుకుని తింటే అబ్బాబ్బా సరిగ్గా ఉంటుంది. సరిగ్గా సండే ఎండ్ అవుతుంది అనమాట. అలా ఉంటుంది మరి మనతోని. వంటలు కూడా మంచిగానే చేస్తామండోయ్. కొన్ని మాత్రమే ప్రయోగాలు చేస్తాం. ఎందుకు అన్నిట్లో చెఫ్ అయిపోతారా ఏంటి వండర్ చెఫ్లు. ఉంటాను బాయ్. కుదిరితే ఒక్క లైక్ అండ్ ఇంకొకటి వీలుంటే ఒక కామెంటు చిన్నదే. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ చల్లని చేతో సబ్స్క్రైబ్ చేయరు.